బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే అగ్ర హీరోల మధ్య పోటీ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ పోటీలో పైచెయ్యి ఎవరిది, ఏ హీరో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడు, ఏ సినిమా వసూళ్ల చరిత్ర సృష్టిస్తుంది అనే విషయాలు ఫ్యాన్స్ను, ఆడియన్స్తో పాటుగా పరిశ్రమలోని వర్గాల వారు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. 1990లో మొత్తం 83 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం భారీ వర్షాల మధ్య విడుదలయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా, మరో చిత్రం నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు నటించిన అల్లుడు గారు, డాక్టర్ రాజశేఖర్ నటించిన మగాడు, గ్లామర్ తార విజయశాంతికి హీరోయిక్ ఇమేజ్ కల్పిస్తూ ఆమె నటించిన కర్తవ్యం చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 1989లో శివ వంటి ట్రెండ్ సెట్టర్ ఫిలింలో నటించి యూత్లో, ముఖ్యంగా స్టూడెంట్స్లో అశేష అభిమానులు సంపాదించుకున్న కింగ్ నాగార్జునకు 1990లో ఒక్క హిట్ ఫిలిం కూడా లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత నాగార్జున నటించిన ప్రతి చిత్రాన్ని శివ చిత్రంతో ప్రేక్షకులు బేరీజు వేయడంతో ఇక అప్పటి నుంచి కొంతకాలం పాటు నాగార్జున చిత్రాలు ఏమీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా హిందీలో నిర్మించిన శివ చిత్రం 1990లో విడుదలయ్యింది. తెలుగులో వరుస ప్లాఫులతో ఉన్న నాగార్జున హిందీలోనూ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. హిందీలో శివ హిట్తో బాలీవుడ్లో స్టార్ అయిన తొలి తెలుగు హీరోగా నాగార్జున పేరు తెచ్చుకున్నారు. 1990లోనే విడుదలైన నవయుగం చిత్రంతో మీనా, మహాజనానికి మరదలు పిల్ల చిత్రంతో నిరోష, బొబ్బిలి రాజా చిత్రంతో దివ్య భారతి హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఆ ఏడాదిలోనే నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అగ్నిప్రవేశం చిత్రంతో, ఈవీవి సత్యనారాయణ చెవిలో పువ్వు చిత్రంతో దర్శకులుగా పరిచయమయ్యారు. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే నట సామ్రాట్ ఏఎన్ఆర్ 1990లో ఇద్దరు ఇద్దరే, దాగుడు మూతల దాంపత్యం, రావు గారింట్లో రవిడి చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఇన్స్పెక్టర్ రుద్ర, అన్నా తమ్ముడు, ఆయుధం, నాగాస్త్రం, ప్రజల మనిషి, విష్ణు, రవిడి నంబర్ 1 చిత్రాల్లో నటించారు. వీటిల్లో నాగాస్త్రం చిత్రం సూపర్ హిట్ అయింది. తన తనయుడు మహేష్ బాబు నటించిన బాలచంద్రుడి చిత్రానికి హీరో కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కలియుగ అభిమన్యుడు, ఆయుధం చిత్రాల్లో నటించారు. ఈ 2 చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. నటభూషణ శోభన్ బాబుకి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. సుమన్తో కలిసి ఆయన నటించిన దోషి నిర్దోషి చిత్రం విజయం సాధించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు 2 సినిమాల్లో నటించారు. అందులో ఒకటి ఆయన సొంతంగా నిర్మించిన యమధర్మరాజు, నాగార్జున హీరోగా నటించిన నేటి సిద్ధార్థ చిత్రంలో ఆయనకు తండ్రిగా కృష్ణంరాజు నటించారు. ఇప్పుడు ఆనాటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల మధ్య 1990లో జరిగిన పోరును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి 4 తెలుగు చిత్రాలు, 1 హిందీ సినిమాలో నటించారు. వీటిల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవి అభిమానులే కాదు, పిల్లలు, పెద్దలు మళ్ళీ ఆ సినిమా చూశారు, డబ్బుల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రారంభించే సమయానికి దర్శకుడు రాఘవేంద్రరావు ట్రాక్ రికార్డ్ ఏమీ బాగోలేదు. వరుసగా 3 డిజాస్టర్స్ ఇచ్చి మైనస్లో ఉన్నారు. అయినా ఆయన ప్రతిభ మీద నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వనీ దత్ ఈ సినిమా ఇచ్చారు. చిరంజీవి ఇమేజ్కి శ్రీదేవి గ్లామర్ తోడైంది. అయినా సినిమా విడుదలయ్యే వరకు జనంలో అపనమ్మకమే.
ఈ రోజుల్లో చందమామ కథలు ఎవరు చూస్తారండి? ఇహ నిర్మాత దత్తు పని అయిపోయినట్లే. చిరంజీవి, శ్రీదేవి కూడా ఆ సినిమాను కాపాడలేరు అని వ్యాఖ్యానించిన వారి సంఖ్య చాలా ఎక్కువే. వాళ్ళ మాటే నిజమవుతుందేమో అన్నట్లుగా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం విడుదల రోజున రాష్ట్రమంతా వరదలు, భారీ వర్షాలు. విచిత్రం ఏమిటంటే ఆ వర్షాలకు సినిమా కొట్టుకుపోలేదు. 4 రోజుల తరువాత తుఫాను తగ్గి కలెక్షన్ల వర్షం మొదలైంది. శ్రీదేవి ఈ చిత్రంలో నిజంగా దేవకన్యలా కనిపించి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఇళయరాజా పాటలు, చిరు, శ్రీదేవి స్టెప్స్ ప్రేక్షకుల్ని ఎక్కడికో తీసుకుపోయాయి. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం 29 కేంద్రాల్లో 100 రోజులు, 5 సెంటర్స్‌లో 200 రోజులు ఆడి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. తర్వాత విడుదలైన చిరంజీవి చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషించిన ఈ చిత్రం 50 రోజుల పాటు అన్ని కేంద్రాల్లో అద్భుత వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కలెక్షన్ల జోరు కొంచెం తగ్గినా సూపర్ హిట్గా నిలిచింది. మెగాస్టార్ తొలిసారిగా కౌబాయ్గా నటించిన 'కొదమసింహం' చిత్రం కూడా 1990లోనే విడుదలయ్యింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన తమ్ముడు నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన 'రాజా విక్రమార్క' పెద్దగా ఆడలేదు. చిరంజీవి, అమల జంటగా నటించిన ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత నిలబడలేదు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అంకుశం' చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న 'ప్రతిబంధ్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు చిరంజీవి. ఈ సినిమా రిజల్ట్ ఓకే, ఎవరి చిరంజీవి అని ఉత్తరాది ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా అద్భుతంగా నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ 1990లో 4 చిత్రాల్లో నటించారు. సంక్రాంతికి విడుదలైన 'ప్రాణానికి ప్రాణం' చిత్రం అందరి అంచనాలను తారుమారు చేసింది. బాలకృష్ణ, మోహన్ బాబు నటించిన ఈ చిత్రం రిజల్ట్ బాలయ్య అభిమానుల్ని బాధపెట్టింది. అయితే ఏప్రిల్లో విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం హిట్ అయ్యి ఆ బాధను మరిపించింది. బాలకృష్ణ వంటి మాస్ హీరోకు ఈ చిత్రంలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. అత్త శారద, అల్లుడు బాలకృష్ణల మధ్య టీజింగ్ డ్రామాను దర్శకుడు కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు. 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం అనూహ్య విజయం సాధించింది. బాలయ్యతో భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాలరెడ్డి తీసిన 'ముద్దుల మేనల్లుడు' చిత్రం 1990లో విడుదలయ్యింది. బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణల హిట్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఫస్ట్ వీక్ కలెక్షన్లు అద్దిరిపోయాయి. అయితే 4 వారాల తరువాత కలెక్షన్లు క్రమంగా తగ్గి హిట్ మూవీగా నిలిచింది. ఇక డిసెంబర్లో విడుదలైన 'లారీ డ్రైవర్' చిత్రం మంచి మసాలా అంశాలతో ప్రేక్షకుల్ని అలరించింది. పక్కా మాస్ హీరో అయిన బాలకృష్ణకు టైలర్ మేడ్ సబ్జెక్ట్ 'లారీ డ్రైవర్'. హీరోయిన్ విజయశాంతి కూడా మాస్ పాత్ర పోషించారు. భారీ ఓపెనింగ్స్తో మొదలైన 'లారీ డ్రైవర్' కలెక్షన్ల మోత మోగించింది. 'బొబ్బిలి రాజా' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు బి. గోపాల్ రూపొందించిన 'లారీ డ్రైవర్' చిత్రం సూపర్ హిట్ అయింది. తనకు విపరీతమైన స్టార్డమ్ తెచ్చిన 1990లో విక్టరీ వెంకటేష్ 2 చిత్రాల్లో నటించారు. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'అగ్గిరాముడు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అమల, గౌతమి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఎస్. రవిచంద్ర దర్శకుడు. వెంకీ నటించిన 2వ చిత్రం 'బొబ్బిలి రాజా'. సెప్టెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. క్లాస్, మాస్ సెంటర్స్లలో కూడా 'బొబ్బిలి రాజా' బాగా ఆడింది. హీరోయిన్ దివ్య భారతి గ్లామర్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది 'బొబ్బిలి రాజా' చిత్రం 35 ఏళ్ల క్రితమే.
అల్లుడు గారు చిత్రం మీద డాక్టర్ మోహన్ బాబు మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఆయనకు ఉండేది. అది ఒమ్ము కాలేదు. ఓ మలయాళ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న అల్లుడు గారు చిత్రం ఘన విజయం సాధించింది. విలన్గా నంబర్ 1 స్థానంలో ఉన్న మోహన్ బాబు హీరోగా కూడా అల్లుడు గారి చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్నారు. అలాగే కర్తవ్యం చిత్రంతో హీరోయిన్ విజయశాంతి కెరీర్ మార్వలెస్ టర్న్ తీసుకుంది. పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా ఆమె డాషింగ్ అండ్ డైనమిక్గా నటించారు. కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, ముద్దుల మేనలుడు వంటి చిత్రాల్లో మాస్ పాత్రలు పోషించిన విజయశాంతి కర్తవ్యం చిత్రం తర్వాత హీరోలతో సమానమైన ఇమేజ్ పొంది పవర్ఫుల్ మాస్ పాత్రల వైపు మొగ్గు చూపారు. ఇక ఫైనల్గా కింగ్ నాగార్జున గురించి చెప్పాలి. ఆయనకు ఈ ఏడాది బొత్తిగా కలిసి రాలేదనే చెప్పాలి. 1990లో ఆయన 3 తెలుగు చిత్రాల్లో, 1 హిందీ చిత్రంలో నటించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నాగార్జున నటించిన ఇద్దరూ ఇద్దరే అంచనాలను భారీగా దెబ్బతీసింది. ఇందులో తండ్రి కొడుకులపై చిత్రీకరించిన ఓనమాలు దిద్దాలని అనుకున్నా కన్నా పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఇద్దరు ఇద్దరే చిత్రం అపజయం తరువాత ఇక తండ్రితో కలిసి నటించనని అప్పట్లో నాగార్జున స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చాలా కాలం ఆ మాట మీదే నిలబడ్డారు. తర్వాత దాన్ని సడలించుకొని శ్రీరామదాసు, మనం చిత్రాల్లో నటించారు నాగార్జున. క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన నేటి సిద్ధార్థ చిత్రం కూడా ఘోరంగా దెబ్బతిన్నది. నాగార్జున, అమల నటించిన ప్రేమయుద్ధం చిత్రం కూడా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.